ఇటీవల కాలంలో భారతదేశంలోని యూనికార్న్ జాబితాలోకి కొత్తగా ఒక 10 పైన అంటే 11 అంకురాలు వచ్చాయి. ఆ అంకురాల్లో మెయిన్గా మనం వింటూ ఉండేవి ర్యాపిడో, డార్విన్ బాక్స్, రూల్స్. ఇవి కొత్తగా అంకురాల్లోకి గతంలో అంకురాలుగా ఉండి ప్రజెంట్ యూనికార్న్ సంస్థలుగా మారాయి. అదే జాబితా హరూన్ ఒక నివేదిక ఇచ్చిన హరూన్ సంస్థ వాళ్ళు ఇవి దాదాపు ఏఎస్కే ప్రైవేట్ వెల్త్ హరూన్ ఇండియా యూనికార్న్ అండ్ ఫ్యూచర్ యూనికార్న్ రిపోర్ట్ 2025ని ఇది విడుదల చేసింది. దేశీయంగా మన భారతదేశంలో యూనికార్న్స్ అంటే దాదాపు $100 కోట్ల విలువ ఉన్నటువంటి సంస్థలు, లేదంటే డాలర్లు అయితే $100 కోట్ల, రూపాయల్లో అయితే 8,800 కోట్ల మన మూలధనం ఉన్నటువంటి సంస్థలు వాటిని యూనికార్న్స్ అంటారు. అంటే ఒక అంకురము యూనికార్న్గా మారాలి అంటే దాని యొక్క విలువ 8,800 కోట్ల రూపాయలకి వెళ్ళాలి, లేదంటే $100 కోట్ల వెళ్ళాలి. అలాంటి అది టచ్ అయినప్పుడు $100 కోట్ల టచ్ అయినప్పుడు ఈ అంకురాలని యూనికార్న్లు జాయిన్ చేస్తారు. అట్టా 2025 సెప్టెంబర్ మాసంలో ఈ హరూన్ రిపోర్ట్ ప్రకారము కొత్తగా ఒక 11 అంకురాలు యూనికార్న్గా మారాయి. ఆ 11 ఏంటంటే, ఒకటి ఏఐ టెక్, నవీ టెక్నాలజీస్, ర్యాపిడో, నెట్రాడైన్, జంబోటైల్, డార్విన్ బాక్స్, వివి3 క్యాపిటల్, వెరిటాస్ ఫైనాన్స్, మనీ వ్యూ, జస్పే, రూల్స్. ఇలా 11. ఈ 11 మన భారతదేశంలో యూనికార్న్గా మారడం వల్ల వాటి సంఖ్య అనేది యూనికార్న్ సంఖ్య అనేది 73 చేరింది. ప్రస్తుతం 2025 సెప్టెంబర్ మాసం కల్లా భారతదేశంలో యూనికార్న్ల సంఖ్య హరూన్ రిపోర్ట్ ప్రకారము 73 ఉన్నాయి. అంటే గతంలోనే వాటికంటే ఒక 11 అదనంగా వచ్చినాయి. ఇవి వల్ల మన భారతదేశంలోని దాదాపు 2.06 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది ఈ యూనికార్న్ సంస్థల వల్ల. అయితే భారతదేశంలోని అత్యంత విలువైన యూనికార్న్గా జెరోదా సంస్థ నిలిచింది. జెరోదా సంస్థ యొక్క విలువ $8.2 బిలియన్. తర్వాత రోజర్ పే, లెన్స్కార్ట్, తర్వాత గ్రో, ఇలా వరుస 4 ఉంటాయి. ఫస్ట్ జెరోదా అత్యంత విలువైనటువంటి మన యూనికార్న్ సంస్థ, ఆ రెండవది రోజర్ పే, లెన్స్కార్ట్, నెక్స్ట్ గ్రో. భారతదేశంలో ఈ యూనికార్న్ 73 యూనికార్న్ మొత్తం కలిసి 2,06,000 మందికి ఉపాధినిస్తున్నాయి. ఆ ఉద్యోగుల పరంగా ముందున్న ఏంది అంటే లెన్స్కార్ట్ ఆఫ్ బిజినెస్ ఫిజిక్స్ వాళ్ళ ఈ ఉద్యోగుల సంఖ్య పరంగా ముందు ఉంటాయి. ఆ అమౌంట్ పరంగా అయితే జెరోదా ముందు ఉంటుంది. మొత్తం మీద ఇవి మన భారతదేశంలోని దాదాపుగా 2,06,000 మందికి ఉపాధిస్తుంటాయి. ఈ 2,06,000 మందికి ఉపాధి ఇచ్చేటువంటి ఈ సంస్థలు మహిళల వ్యవస్థాపకుల నేతృత్వంలో వచ్చినవి. ఆఫ్ బిజినెస్, ఈ ఆఫ్ బిజినెస్ని తీసుకొచ్చింది రుచి కార్లా, వినీతా సింగ్ షుగర్ కాస్మోటిక్స్, గరిమా సానే ప్రిస్టిన్ కేర్. ఇది పూర్తిగా మహిళలే తీసుకొచ్చారు. ఇవి యూనికార్న్ హోదా పొందినవి. అది ఆఫ్ బిజినెస్ ఒకటి, షుగర్ కాస్మోటిక్స్, ప్రిస్టిన్ కేర్. ఇవి 3 కూడా మహిళల వ్యవస్థాపకుల నేతృత్వంలో వచ్చినటువంటి సంస్థలు. అట్లాగనే అత్యంత తక్కువ వయసులోని మన భారతదేశంలో యూనికార్న్ వ్యవస్థాపకులుగా నిలిచిన వాళ్ళు జెస్టో అనే సంస్థ. జెస్టో వ్యవస్థాపకులైన కైవల్య ఓవరా, ఆదిత్ పలిచ 22 సంవత్సరాల వయసులో వీళ్ళు యూనికార్న్ వ్యవస్థాపకులుగా వచ్చారు. అంటే భారతదేశంలోని యూనికార్న్స్ సంఖ్య పరంగా, విలువ పరంగా, భారతదేశంలోని సంఖ్య విలువ పరంగా యూనికార్న్స్ ఎక్కువగా ఉన్న నగరం 12 యూనికార్న్స్ ఉంటాయి. ఈ 12 కంటే పైన యూనికార్న్స్ ఉంటాయి.
ఆ 12 యూనికార్న్స్ ఉండేదేమో ఢిల్లీలో. ఢిల్లీ కంటే ఎక్కువ యూనికార్న్స్ ఉన్నది 12 కంటే పైన ఉన్నది బెంగళూరు. ఈ బెంగళూరులో మన యూనికార్న్స్ యొక్క ఆదాయము $70 బిలియన్. అదే $36 బిలియన్ విలువ ఉన్నటువంటి 12 ఉన్నది ఢిల్లీ ఎన్సీఆర్లోని. భారతదేశంలోనే యూనికార్న్ సంస్థలు ఎక్కువగా ఉన్నటువంటి నగరాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. 1వ స్థానము బెంగళూరు, 2వది ఢిల్లీ, 3వది ముంబై. ఇలా 3 వరుసలు ఉంటాయి. ఆ యూనికార్న్ల యొక్క సంఖ్య విలువ పరంగా ఫిన్టెక్ రంగాందే ఎక్కువ ఆధిపత్యం ఉంటుంది. అంకురాలకు అత్యంత దన్నుగా ఈ ఫిన్టెక్స్ అనేది నిలుస్తూ ఉంటుంది. ఈ ఫిన్టెక్స్ నిలవటం వల్ల ఈ ఫిన్టెక్సే తర్వాత కాలంలోనే అవి అంకురాల నుంచి యూనికార్న్గా మారుస్తూ ఉంటాయి. అయితే 2025 సెప్టెంబర్ మాసంలోని హరూన్ నివేదిక ప్రకారము ఆన్లైన్ గేమింగ్ చట్టం రావడం వల్ల ఒక 4 యూనికార్న్ సంస్థల యొక్క హోదాను కోల్పోయాయి సంస్థలు. ఒకటి డ్రీమ్స్ 11, గేమ్స్ 24/7, గేమ్స్ క్రాఫ్ట్, మొబైల్ ప్రీమియర్ లీగ్. ఈ 4 సంస్థల్ని యూనికార్న్ హోదా నుంచి తొలగించారు. యూనికార్న్ హోదాలో కొత్తగా జాయిన్ అయినవి 11, గతంలో యూనికార్న్ హోదాలో ఉండి తొలగించబడినవి మరియు 11 జాయిన్ అయితే 4 బయటికి పోయినాయి. మొత్తం కలిసి 4 బయటికి పోవటం వల్ల 11 కొత్తగా రావడం వల్ల ప్రజెంట్ భారతదేశంలో యూనికార్న్ సంఖ్య మొత్తము 73 ఉంటాయి. ఈ 73 కూడా యూనికార్న్లు, కొన్ని యూనికార్న్లు కాకుండా కూడా వాటి విలువ పరంగా ఈ చట్టం రావడం వల్ల అవి కొంచెం ఒడిదుడుకులు చూపి వింజో గేమ్స్ వీటిపైన కూడా యూనికార్న్లు కాకపోయినా సరే అవి ఈ హరూన్ నివేదిక ప్రకారము కొంచెం ఈ ఆన్లైన్ గేమింగ్ నుంచి పక్క దొరికినాయి. ఈ ఆన్లైన్ గేమింగ్ విషయం కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. యూనికార్న్స్ ఎక్కువగా ఎక్కడ, యూనికార్న్ హోదా నుంచి తీసేసింది ఎక్కడ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. ఓకే, ఎస్ఆర్ ఆన్లైన్ అకాడమీ. థ్యాంక్ యూ.